హీరోల వారసులు హీరోలుగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టడం అన్ని ఫిలిం ఇండస్ట్రీలో చూస్తూనే ఉంటాం. అయితే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ మాత్రం ఇందుకు భిన్నంగా అడుగులు వేస్తున్నాడు. ఆయన ఆ మధ్యలో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ విషయం తెరపైకొచ్చింది. ఆయన తన డెబ్యూ మూవీని కాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో చేయబోతున్నాడు. ఇందులో టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. తమన్ సంగీతం సమకూర్చబోతున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. మొదట ఈ సినిమాలో చియాన్ విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటిస్తారని వార్తలొచ్చాయి. కానీ ఎందుకో ఈ కాంబో సెట్ కాలేదు. అందుకే ధ్రువ్ విక్రమ్ స్థానంలో సందీప్ కిషన్ ను తీసుకున్నట్లున్నారు. కాగా లండన్ లో స్క్రీన్ రైటింగ్ లో జాసన్ సంజయ్ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేశాడు. తర్వాత కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాడు. విజయ్ నటించిన వెట్టైకారంలో జాన్సన్ ఓ పాటలో కనువిందు చేశారు. అయితే విజయ్ ఫ్యాన్స్ కు మాత్రం జాసన్ హీరోగా రావాలని ఆశిస్తున్నారు. ఇకపోతే రీసెంట్ గా రిలీజ్ అయిన ధనుష్ రాయన్ లో నటించి కాలీవుడ్ లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. ఈ సినిమాలో కొంచెం నెగిటివ్ షేడ్స్ తో ఉన్న పాత్రను చేశాడు. ఈ సినిమా మంచి వసూళ్లను అందుకుంది. అంతకుముందు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ లోనూ ఆర్మీ సోల్జర్ పాత్రలో కనిపించారు సందీప్ కిషన్.